విశాఖపట్నం శివనగర్ గ్రామ సంఘానికి చెందిన కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించి 18 అడుగుల ర్యాంప్ను అక్రమంగా నిర్మించారని గ్రామ సంక్షేమ సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ ఖాళీ స్థలంలో తమ కాలనీకి చెందిన అనేక కార్యక్రమాలు నిర్వహించుకునేవారమని, ఇప్పుడు ఈ స్థలం కబ్జాకు గురి కావడంతో తమకు వేరే స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని అనేక సార్లు ఈ అంశాన్ని జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, అయినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. పైగా ఆ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సార్ నమస్తే సార్, నా పేరు ఉత్తమ్ కుమార్ అండి. మేము శివనగర్ గ్రామంలో ఉంటున్నాము. శివనగర్ గ్రామంలో గత 60-70 సంవత్సరాలు మా తాతల ముత్తాల దగ్గర నుంచి అదే గ్రామంలో ఉంటున్నాము. మా యొక్క 750 గడప ఉంటుంది. మాకంటూ ఒక స్థలము ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, అప్పుడు డిప్యూటీ మేయర్ డివి సుబ్బారావు గారు, వీళ్ళందరూ ఉండే హయాంలోనూ మాకు ఒక స్థలం అనేది ఏర్పాటు చేశారు సార్. మాకు ఒక పండుగలు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఏ ఉద్దేశం మీద అయినా సరే మాకు ఒక స్థలం అనేది రోడ్డు పక్కన ఖాళీ స్థలం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు స్థలంలో ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. అక్కడ ముస్లిమ్స్ తాలూకా హౌస్ ఒకటి ఉండేది సార్, పొంగులే కట్టుకొని ఉండేటోళ్ళు అటుపక్క. వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. మా తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే అప్పట్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసి దాని ఇంటికి ఎదురుగా ఒక కాలువను అనేది నిర్మించారండి. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మాకు వాళ్ళ ద్వారా అయితే ప్రాబ్లం లేదు సార్. ఆ ఇంటినేమో నమ్మి సత్యనారాయణ గారు అని చెప్పి 2013లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి 2022లో కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ కాలువ దాటి 3 అడుగులు ముందుకు వచ్చేసి మా యొక్క 20 అడుగుల రోడ్డుని 60 అడుగుల రోడ్డు కింద చూపించి G+2 ప్లాన్ అప్రూవల్ తీసుకొచ్చి G+4 కన్స్ట్రక్షన్ చేశారు. దానికి ఒక షట్ బ్లాక్ లేదు. ఈ కాలువ మీద ఏంటంటే పిల్లర్ వేసేసి ట్రాన్స్ఫార్మర్ అది పెట్టారండి. దానికి వే కోసం అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ భాస్కర్ గార్డెన్లో వే ఉన్నది. ఆ వే కాకుండా ఇటుపక్క కూడా వే కావాలని చెప్పి ర్యాంప్ వేయడం మొదలుపెట్టారండి 2023లో. దాన్ని మేము గ్రామస్తులు అందరం కలిసి ఖండించడం జరిగింది. పెద్ద పెద్ద టెంట్లో వేసుకొని గొడవలు కూడా జరిగాయి సార్. ఈ విషయాన్ని గురించి అని చెప్పేసి మేము బర్కత్ అలీ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇస్తే అప్పటికే ఆయనకి 5 లక్షల లంచం కూడా ఇవ్వడం జరిగిందట. జీవీఎంసీ వాళ్ళు కూడా కొనేశారు. మన సచివాలయంలో కూడా కొనేసి ఉన్నారు అప్పుడు నమ్మి సత్యనారాయణ గారు. సో అప్పటిని మేము ఎవరిని తీర్చాలని చూస్తే కేకే రాజు గారిని పట్టుకున్నాం సార్. ఆయన ఆధ్వర్యంలో కేకే రాజు గారు తీసుకొచ్చి మొత్తం అందరి మధ్యలోనే నిలబెట్టి మీరు ఎవరెవరికి పొట్లాలు ఇచ్చారో వాళ్ళందరూ పక్కన మేము గ్రామస్తుల తరఫున ఉంటామని చెప్పి మాకు వాగ్దానం చేసి జీవీఎంసీ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇమ్మీడియట్లీ అదంతా మొత్తం అంతా కాలువ అవతల ఉన్న కన్స్ట్రక్షన్ అంతా జీవీఎంసీ వాళ్ళ చేత ఎరగొట్టించారండి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తే మధ్యరాత్రిలోనే కాంక్రీట్లు అవి వేస్తే ఆ గొడవలు పెట్టి మన ఎయిర్పోర్ట్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేమో మన ఎంఆర్ఓ మేడం గారు ఏమి ఖండించి ఆయనకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి నీకు ఇటుపక్క వేయలేదు, మీరు అటుపక్కే వాడుకోవాలి, వీళ్ళు గ్రామస్తులు ఏ పండుగలు చేసుకుని పబ్బాలు చేసుకుని పర్మిషన్ తీసుకొని ఇక్కడ పర్మిషన్ చేసుకోండి అని చెప్పారు. అక్కడితో క్లోజ్ అయిపోయింది సార్. మళ్ళీ మొన్న 2025 ఫిబ్రవరి 23న అర్ధరాత్రి 1:30కి 30-40 మంది లేబర్ని తీసుకొచ్చి పెద్ద ర్యాంప్ 30 అడుగులు 18 అడుగులు ర్యాంప్ వేసారు సార్. ఆ ర్యాంప్ని మేము ఇంకా ఆయనతో పోరాడలేక జీవీఎంసీ కంప్లైంట్ ఇచ్చాము, స్పందనలో 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాము, మా సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనేమో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, అక్కడ ర్యాంప్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ మీ ఏరియా కార్పొరేటర్ బర్కత్ అలీ గారు, మన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గారు శ్రీధర్ గారు అడ్డుతున్నారండి. మేము అదైతే ఏమీ చేయలేము. అయినా అది అందరం పోరంబోక్ గడ్డ, మీరు అది వాళ్ళు అడగడానికి ఏమీ లేదు, మీరు అటువైపు వెళ్ళొద్దు, ఒకవేళ మీరు అటువైపు వెళ్ళారంటే మీ స్థలాలు కూడా మేము తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మమ్మల్ని గడిపించడం జరిగింది. అదేంటంటే ఇంతకుముందు కొట్టింది, ఇంతకుముందు బూత్ అయింది, ఈరోజు నీతి అయిపోలేదు కదా, ఏంటి మీరు కంచె చేయని వేస్తే ఎలాగవుతుంది అని చెప్పి అంటేనేమో ఆయన ఒకటే మాట అన్నారు, అది మీకు స్థలం అని చెప్పేసి మీకు ఏమైనా కాగితాలు ఉన్నాయా అంటే మా దగ్గర కాగితాలు అడుగుతున్నారు. మరి ఆయన ర్యాంప్ వేయడానికి ఆయన కాగితాలు ఉంటే ఆయన గురించి మీరు అడగడానికి మీకు అర్హత లేదు. మీరు ఈ దిక్కులతో చెప్పుకోండి, మీరు కలెక్టర్తో చెప్పుకుంటారో మినిస్టర్తో చెప్పుకుంటారో ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, దీన్ని అయితే మేము చేతులు ఎత్తేసాం, మేము ఏం చేయలేము అని చెప్పి కరాఖండిగా చెప్పారండి. ఆ తాలూకా పూర్తి కన్స్ట్రక్షన్ తాలూకా వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా మేము తీసుకొచ్చి మీ సమక్షంలో మేము పెడుతున్నాం సార్. దయచేసి మాకంటూ ఒక న్యాయం చేపించి మిమ్మల్ని అంటూ మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ స్టేజ్కి వచ్చాం సార్. ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది, మీరు లైవ్లోకి వచ్చి కూడా చూసుకొని చేరవచ్చు అని చెప్పి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.